ఏపీ 10వ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు 10వ తరగతి ఫలితాల్లో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, అత్యధిక ఉత్తీర్ణతతో పైచేయి సాధించిన బాలికలు. 3743 కేంద్రాల్లో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,803 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత, 17 పాఠశాలల్లో 0 ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో, కర్నూలు జిల్లా 62.47%తో ఆఖరి స్థానంలో నిలవటం జరిగింది. ఇప్పుడు పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ను కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాస్వర్డ్ పెన్ PEN@2024 అన్ని క్యాపిటల్ లెటర్స్. ఈ పాస్వర్డ్ వచ్చేసి PEN క్యాపిటల్ లెటర్లోనే PEN అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. దీని గురించి కూడా చెప్తాను ఎందుకు పెట్టుకున్నానని. PEN@2024. So this is the password. So now 2-3 points also I want to mention to you. మీరు కూడా చాలామంది చూసి ఉంటారు, కొన్ని రోజు క్రితం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేశంలో ఉన్న అందరి పిల్లలకి సంబంధించిన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్, మనకు ఏదైతే మన పబ్లిక్ కోసం, సిటిజన్ కోసం ఒక ఆధార్ నంబర్ ఏదైతే యునీక్ ఐడెంటిఫైయర్గా ఉన్నాయో, సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, 1వ తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, PhD కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని వివరాలు, ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కానీ, అన్ని అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ డేటాబేస్లో పొందుపరచడం జరుగుతుంది. సిమిలర్లీ ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్, ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం కానీ, ఇంటర్వ్యూల కోసం కానీ, లేకపోతే అలాంటి ఏమైనా పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఈ యొక్క పెన్ నంబర్ ద్వారానే ఆ చైల్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఒక చైల్డ్కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, 10th సర్టిఫికెట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ ఆఫీసర్స్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు యాక్చువల్లీ అడాప్ట్ ది పెన్ నంబర్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్. సో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా అడ్మిషన్ వచ్చిన పిల్లలకు కూడా మనం అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన వెంటనే పెన్ నంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన స్కూల్లో నమోదాయి ఎన్రోల్ అయ్యి మన చైల్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న పిల్లలందరికీ మేము ఆల్రెడీ పెన్ అనేది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ జనరేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి 10వ తరగతి ట్రాన్స్క్రిప్ట్లో కూడా పెన్ నంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ ది అదర్ డీటెయిల్స్. అంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నంబరు, పేరు, ఆధార్ నంబర్ అవన్నీ ఉంటుంది. దాంతోపాటు పెన్ నంబరు కూడా మనం ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి పాయింట్ అది. రెండోది, ఈసారి మీకు అందరికీ తెలుసు, అనంతపూర్లో 13 మంది విజువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, దే రోట్ ది 10th క్లాస్ ఎగ్జామినేషన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఏ స్క్రైబ్. అంటే స్క్రైబ్ లేకుండా వాళ్ళు కంప్యూటర్ ఆధారంగా, అంటే కంప్యూటర్ బేస్డ్ ఒక సిస్టమ్ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా ఈ 13 మంది పిల్లలు
స్క్రైబ్ సహాయం లేకుండా ఇండిపెండెంట్గా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్లో 6 మంది పిల్లలు రాశారు, ఈసారి 13 మంది రాశారు. సో రాష్ట్రంలో ఈ విజువలీ ఛాలెంజ్డ్ కానీ లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్న పిల్లలు ఎవరైతే వాళ్ళు స్వయంగా పరీక్షలు రాయలేరు, స్క్రైబ్ కావాలని ఉండో వాళ్ళకు కూడా మనం సెల్ఫ్గా ఇది చేయడానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టాము. ఈసారి ఈ పిల్లలు కూడా చాలా మంచిగా ఎగ్జామ్ రాయడం జరిగింది. సిమిలర్లీ మనం ఈ సంవత్సరం మీకు అందరికీ తెలుసు పరీక్షలు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా పగడ్బందీగా కండక్ట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీరందరూ దయచేసి 1 minute అందరూ ప్లీజ్. డిస్కషన్ అన్ని తర్వాత చేస్తామండి. సో మీరు నా అందరూ విజ్ఞప్తి ఏంటంటే ఈ 10వ తరగతి పరీక్షల కోసం నేను బిగినింగ్లో చెప్పినట్టుగా పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ ఎంత మాత్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా టెన్షన్తో చాలా నర్వస్గా ఉండారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం మనకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ మంచి రిజల్ట్ సాధించిన పిల్లలకి అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి దాని వెనకాల కష్టపడిన పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. అట్ ది సేమ్ టైం దోస్ హూ కుడ్ నాట్ సక్సీడ్ అంటే పరీక్షలో మంచి మార్కు రాని పిల్లలు ఫెయిల్ అయిపోయిన పిల్లలు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏమాత్రం దాని వలన అంటే పరీక్ష నేను ఫెయిల్ అయిపోయిందని చెప్పి దే షుడ్ నాట్ ఫీల్ డిప్రెస్డ్. ఇది జస్ట్ కేవలం ఒక జీవితంలో ఉన్న ఒక చిన్న స్టెప్ మాత్రమే. ఇది ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిందంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయిందని లేదు, అలాంటి ఎవరు భావించకూడదు. నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా అలాంటి ఫెయిల్ అయిన పిల్లలకి ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళతో నెగటివ్గా మాట్లాడి వాళ్ళకు ఏదో తప్పు జరిగిపోయింది అని చక్కగా కాకుండా వాళ్ళనే ఎందుకు తప్పు జరిగిందని కరెక్ట్గా విశ్లేషించి మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ పరీక్షలో మళ్ళీ రాసి పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మనకి తెలుసు పరీక్షలు అనేది ఇప్పుడు కూడా మన సిస్టంలో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది చాలా టెన్షన్తో కూడుకున్నది. కానీ అది మారాల్సిన అవసరం ఉంది. పరీక్షలు చాలా అవసరం, కానీ ఒక పరీక్ష మాత్రం కాదు లైఫ్లో సక్సెస్కి అంటే వాట్ యు కాల్ దట్ నాట్ ది ఓన్లీ మెషర్. అంటే సక్సెస్ అనేది కేవలం ఒక పరీక్షలో పాస్ మాత్రం కాదు. ఆ భావనతో మనం ఫెయిల్ అయిన పిల్లల్ని నెగిటివ్గా చూసుకోవడము, చిన్న చూపు చూసుకోవడము, ఏదో పాస్ అయిన వాళ్ళని అది మరి పెద్దగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు అందరికీ కూడా తెలుసు ఈ రిజల్ట్స్ ఆధారితంగా ర్యాంక్ ప్రకటించడం కానీ ఈ ర్యాంక్ ఆధారితంగా పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చట్టం మనకు ఉంది. 2022లో కూడా ఆ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు, అది అందరికీ రిమైండ్ చేస్తున్నాను నేను అది కూడా. సో డోంట్ ఎక్సాజరేట్ దీస్ థింగ్స్. సిమిలర్లీ దోస్ హూ హ్యావ్ నాట్ సక్సీడెడ్ ఇన్ ది ఎగ్జామ్ ఆల్సో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో మీకు తెలుసు లాట్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్ వేర్ టేకన్ బై ది టీచర్స్. అది పీరియాడిక్గా జరిగిన అసెస్మెంట్ ఆధారంగా ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ రకంగా ఎవరైతే కొద్దిగా వీక్గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అవుతారనే దానికి ఒక నిదర్శనం అది. సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రశ్నలు అడిగే కంటే ముందు నా ఒక రిక్వెస్ట్ ఉంది మీకు అందరికీ. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి కేవలం ఈ ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన అంశాలకి మాత్రం పరిమితం చేయండి. మీ యొక్క ప్రశ్నలు వేరే జర్నలిస్టిక్గా పొలిటికల్ యాంగిల్తో ఉన్న ప్రశ్నలు ఏమి దయచేసి అడగకండి అని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అక్కడ మైక్ అది 0% వచ్చిన జిల్లాలు ఏమీ లేదండి. స్కూల్ 17 స్కూల్సే అంటే అది స్కూల్ లిస్ట్ ఇస్తాము. కింద ఉన్నది ఎందుకు పైన రాలేదని అడగొచ్చు, పైన ఉన్నది ఎందుకు కింద రాలేదని అడగొచ్చు, కానీ లెట్ us not that doesn't serve any purpose. సో
లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ ఉత్తీర్ణత శాతం మిగిలిన దానికంటే చాలా ఇంప్రూవ్ అయింది అనే మేము సంతోషపడుతున్నాము తప్ప ఇది ఎందుకు చివరిలో ఉందనే దానిలో వీఆర్ నాట్ లుకింగ్ ఇట్ as నెగటివ్, వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దాట్ యాంగిల్ ఓన్లీ. ఓకే, హైయెస్ట్ స్కోర్స్ మనం ఎప్పుడు రిలీజ్ చేయమండి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి హైయెస్ట్ స్కోర్స్ కానీ మార్క్స్ కానీ ఆ ఒక చైల్డ్ పేరు కానీ వీ విల్ నాట్ అఫీషియలీ రిలీజ్. ఒకసారి మైక్ ఇవ్వండి, అందరూ మాట్లాడుకుంటే వినపడదు, మైక్ ఇస్తే మీరు మైకులో మాట్లాడండి. అవన్నీ ఏం చెప్పమండి, చెప్పం. సార్ రీఎన్రోల్ అయ్యారు కదా, వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యారు రీఎన్రోల్ స్టూడెంట్స్? ఒక రీఎన్రోల్డ్ స్టూడెంట్స్లో చెప్తాం. మనకు రీఎన్రోల్డ్ దానిలో అన్ని సబ్జెక్ట్స్ రాసిన పిల్లలు అంటే అంటే మీరు అడుగుతున్న ప్రైవేట్గా రాసిన పిల్లల గురించా? ప్రైవేట్గా రాసిన పిల్లలు మనకు అంటే గతంలో ఫెయిల్ అయ్యి మళ్ళీ మనకు 71,000 మంది 71,500 మంది మొత్తం పరీక్ష రాశారు. దానిలో 29,373 మంది అంటే 41.08% పాస్ అవ్వడం జరిగింది. టాపర్ అనే కన్సెప్టే మన మైండ్లో లేదు. ఓకే, టాపర్ ఎవరు అనేది దాట్స్ వాట్ ఐ టోల్డ్ బిగినింగ్లో. అలా ఆ సిస్టమ్ ఎప్పుడో నుంచి మనం డిస్కరేజ్ చేస్తున్నాము. మంచి మార్క్తో పిల్లలు పాస్ అవ్వాలి, మంచిగా రాసుకోవాలి, అంతే తప్ప ఒకరికి ఒక మార్క్ ఎక్కువ తక్కువ వచ్చినంత వలన దాన్ని అలా డిపార్ట్మెంట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ అలా వీక్షించకూడదనేది ఒక పాలసీ డిసిషన్ అది. ఓకే, ఎవరు కూడా ప్రచారం కూడా జిల్లా ఫస్ట్ స్కూల్ ఫస్ట్ అనేది ఉండకూడదు. దీనిలో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు 4,50,304 మంది ఇంగ్లీష్ మీడియంలో రాశారు. 1,61,881 మంది తెలుగు మీడియంలో రాశారు. 12 మంది హిందీ మీడియంలో రాశారు. 2,616 మంది ఉర్దూ మీడియంలో రాశారు. 658 మంది కన్నడ మీడియంలో రాశారు. 260 మంది తమిళ్ మీడియంలో రాశారు. 884 మంది ఒడియా మీడియంలో రాశారు. సార్ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? ప్రైవేట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? ఆ బ్రేకప్ ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదండి, మీకు అనాలిసిస్ చేసి ఇస్తాం అది. ఓకే, మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో వీ హ్యావ్ గివెన్ ఇన్ ది పేజ్ నెంబర్ 3లో ఉంది. సిమిలర్లీ 4లో is district wise. Yeah, లాస్ట్ ఇయర్లో 72.26% వాజ్ ది ఓవరాల్ పాస్ పర్సంటేజ్. ఈ సంవత్సరం అది 86.69 అంటే అరౌండ్ 14% ఇంప్రూవ్మెంట్. ఆ పేజ్ నెంబర్ 3లో మేనేజ్మెంట్ వారిగా కూడా బ్రేకప్ ఉంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బ్రేకప్ కూడా ఇచ్చింది. అలాగే ఇంకొక మీరు అడిగారు కాబట్టి ప్రశ్నలు కూడా 2023లో 0% వచ్చిన 38 స్కూల్స్ ఉండేది. ఈ సంవత్సరం అది 17కి తగ్గింది. అలాగే 100% వచ్చిన స్కూల్స్ లాస్ట్ ఇయర్లో 933 ఉండేది. ఈ సంవత్సరం అది 2,803కి పెరిగింది. అంటే పాస్ పర్సంటేజ్ పెరగడానికి నేను ఇందాక చెప్పినట్టుగా దీనికి కారణం పిల్లలు కష్టపడి చదువుకోవడము, తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించడము, టీచర్స్ మందిగా చదువు చెప్పడం. ఈ 3 కారణాల వలన మంచి పాస్ పర్సంటేజ్ వచ్చింది మనకు. సార్ ఎప్పుడు మేము 2024కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నామండి. సార్ 292 స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన వాటిలో టీచర్స్ అదే హై స్కూల్ +2గా చేశారు సార్. ఇక్కడ కనపడలేదు. ఓకే, +2 స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు.
మొన్న పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కానీ ఈ సంవత్సరం పర్సంటేజ్ కానీ చాలా పూర్గా ఉంది. మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్ గురించి అడుగుతున్నారు, నేను 10th క్లాస్ రిజల్ట్ గురించి చెప్తాను సార్. అంటే మీకు దాంతో రిలేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాము. నేను అది చెప్పాను కదా ఇందాక, ఈ ప్రెస్ మీట్ కేవలం 10వ తరగతి పరీక్షల రిజల్ట్కి సంబంధించి మాత్రమే.